దిక్పాలకులు, ఇంద్రుడు, అగ్ని అందరి యొక్క అనుగ్రహం కలిగేటట్లుగా ఇవాళ ఈ తొలి ఏకాదశి, ప్రథమ ఏకాదశి నాడు ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశి అంటారు. నిజానికి ప్రథమ ఏకాదశి అని దీన్ని ఎందుకు అన్నారు? ఏకాదశులు చాలా వెళ్ళాయి మనకు. ఇదేమి చైత్రం ప్రారంభం అంటే నిజానికి, కానీ చైత్రమాసం కాదు, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం 4వ మాసం నిజానికి. కానీ దీన్ని ప్రథమ ఏకాదశి అన్నారు. దీన్నే విత్తనాల ఏకాదశి అని కూడా అంటారు గ్రామీణులలో. గ్రామాలు మీ అందరికీ తెలుసు ఇది. ఎందుకంటే గ్రామాలలో మరి ముఖ్యంగా మంచి వర్షాలు పడి విత్తనాలు వేసేటువంటి సమయం. అయితే రైతులు ఆంధ్రదేశంలో అందరూ ఇంకా వర్షాలు రాలేదని వరుణుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉండవలసిన సన్నివేశం ఏర్పడింది. కాబట్టే మనం ఈ యాగాన్ని సంకల్పించాం. కోదండరెడ్డి గారు మన మంచిరాజు కామేశ్వర శర్మ చక్కగా పండితుడు. ఆయన ఆధ్వర్యంలో ఈ వేద పండితులందరూ ఒక బృందముగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. అన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఏమేం చేస్తున్నారు అని. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ అన్నారు. మనము యజ్ఞయాగాది క్రతువుల వలన దేవతలను సంతోషింపజేయాలి. దేవతలు వర్షములు సకాలంలో కురిపించడం ద్వారా భూలోకమునకు ఆనందమును కలిగిస్తారు. ఈ పరస్పరము సంపద్ వినిమయేనా అన్నాడు. సంపదను ఒకరికొకరు ఇలా మార్చుకోవటం అన్నది మనకు అనూచానంగా వస్తున్న ఆచారం. ఆధునికంగా మానవులకు బుద్ధి పెరిగి మనస్సు తరిగి, అయ్యా ఎందుకయ్యా ఊరికే యజ్ఞయాగాదులు, దాంట్లో నెయ్యి వస్తే ఏమొచ్చింది, ఇట్లాంటివన్నీ చేస్తే పిదప వాదాలు చేస్తూ ఉంటారంటే ఈ దేశం యొక్క తత్వము అర్థం చేసుకోకుండా కృత్రిమ వర్షాలైనా కురిపించడానికి నానా యాతనలు పడిపోతారు. కానీ సంప్రదాయ మార్గంలో మనం ఇలాంటివి చేసి మంచి ఫలాన్ని పొందుదాము అని ఆలోచించరు. ఇదంతా పాశ్చాత్య బుద్ధి మనకు ఎక్కువైపోయింది ఆధునిక కాలంలో. పాశ్చాత్య బుద్ధి ఏమిటి అంటే, మామూలు పాశ్చాత్యులకు ప్రతిదీ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటాడు. అంటే పాశ్చాత్యుల యొక్క బుద్ధి ఎలా ఉంటుంది? ప్రతిదాన్ని పరిశోధించడము, ఆరాధీయడము, రీసెర్చ్ అండ్ అనాలిసిస్. వాడు దేన్నైనా పరిశోధన చేస్తూ ఉంటాడు. కానీ భారతీయుల మనస్సు అట్లా ఉండదు. భారతీయులు ఎట్లా ఉంటారు అంటే ప్రతిదాన్ని కూడా ఆరాధించే మనస్తత్వం. పాశ్చాత్యులకేమో ఆరాధించే మనస్తత్వం. ఆరాధించడానికి ఆరాధించడానికి చాలా తేడా ఉంది. మనకు చెట్టు, పుట్ట, ఆకు, కొమ్మ అన్నిటిలో దేవుడు ఉన్నాడు. ఒక రావి చెట్టు కనపడిందంటే, వేప చెట్టు రావి చెట్టు కలిసి పెరిగాయి అంటే మనం కళ్యాణం చేస్తాం, అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేస్తాం. అశ్వత్థం రావి చెట్టు. అట్లాగే మనకు జమ్మి చెట్టు కనపడింది అనుకోండి, దాన్ని అగ్నిగర్భ అన్నారు. శమీ సమేతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని, దానికి పూజ చేస్తాం దసరా నవరాత్రులు కాగానే. ఇట్లా సర్వ వృక్షములు, ఇప్పుడు పనస ఉందనుకోండి, పనసను వనస్పతి అన్నారు. పనస వృక్షాన్ని పనస, ఖర్జూర, ఔదుంబరం అంటే మేడి, దత్తాత్రేయుడు అన్నాం. ఇట్లా ప్రతి చెట్టును పుట్ట కనపడితే సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవత అన్నాం. అన్నింటినీ దేవతా స్వరూపంగా చూడడం భారతీయులకు అలవాటు. మనకు చాలా గొప్ప సంస్కృతి. మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఏం చెప్పారో ఇవాళ ప్రపంచమంతా వాటి వైపే చూస్తున్నది. వాడు పరిగెత్తిపోయి వాడు అనుకున్నదేమో అర్థం కాక మళ్ళీ మన వైపు తిరిగాడు. ఇందాక నేను కారులో వస్తూ చెప్తున్నాను, నేను చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఏముందండి అని చంద్రమండలంలోకి ప్రయాణం చేశాడు. చేసి ఏం చెప్తున్నాడు?